వల్ల. ఓకేనా? రైట్. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-15 వచనాలు. సియోను, ప్రభు నన్ను మరచి ఉన్నాడు, నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మరచున, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను. ఎంత గొప్ప దేవుడు చూడండి. తల్లి ఎప్పుడు మర్చిపోతుందంటే పిల్లలను, ఎప్పుడు మర్చిపోతుంది పిల్లలను? నిద్రపోయినప్పుడు. కుటుంబములో పనంతా చేసి బిడ్డకు పాలిస్తూ అట్లే నిద్రపోతుంది. బిడ్డ ఆకలి అయినప్పుడు కుక్క పెట్టుకొని ఏడుస్తూ ఉంటే తల్లి ఏమో అలిసిపోయి అని నిద్రపోతుంటే పక్కింటి ఆమె వచ్చి ఏది అట్లా తిన్నపోతుంది, అది నిద్రపోతుంది. బిడ్డ చూడే కుక్క బట్టి ఏడుస్తుంది, పాలి అని పక్కింటి వాళ్ళు వచ్చి లేపుతారు. ఎందుకు? వారైనా మనసుదరు కానీ నేను నిన్ను. మన దేవుడు మరువని దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు కనుక వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచనం. 40:27. యాకోబు నా మార్గం యెహోవాకు అరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని ఈవేళ అనుచున్నాను. ఇశ్రాయేలు చెప్పుచున్నాడు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. దేవునికి తెలియదా? ఎన్ని సంవత్సరాలై నేను ఈ సమస్యతో, ఈ ఇబ్బందితో, ఈ ఆందోళనతో ఉన్నాను అని అనుకుంటున్నారంట. కానీ ఆయన అంటున్నాడు, నేను మరువను, మరువజాలను అంటున్నాడు. నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. మొదటి మాట. రెండవ మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారు? మానవుని ప్రేమ కీర్తి, సంపద ఉన్నప్పుడే. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రేమించే కదా ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది. మనము దేవుని ప్రేమించితేమని కాదు, కానీ మొదట మనలను ప్రేమించి అందుకే పౌలు గారు అన్నారు, ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను అన్నాడు. గలతీ పత్రిక 2:20. ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం ఇచ్చాడు, తన స్వరక్తముతో నన్ను కొన్నాడు ఆయన. అందుకే అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మూడవ మాట,
నేను నిన్ను కలుసుకొందును అంటున్నాడు. నిర్గమకాండం 30 అధ్యాయం. నిర్గమకాండం 30 అధ్యాయం 6వ వచనం. 30 అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందసము యొద్ద నుండి అడ్డు తెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుని దేవునితో సంభాషణ, దేవునితో ఐక్యత. ఏసుకెళ్తే ఏమంటాడంటే దేవుడు, నువ్వు మైదాన భూమికి వెళ్ళి నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు. ఏసుకెల్ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. దేవుడు తన భక్తులతో ముచ్చటించడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఎక్కడ ఏసుకెల్ గ్రంథం ఉండేది? మత్తయి సువార్త దగ్గర కాదమ్మా. సునీత తీసినావా? 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో. బాబా ఎంత గొప్ప దేవుడు అండి. నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు, నేను నీతో ముచ్చటించాలి అంటున్నాడు. అందుకని ఇస్సాకు చూడు, వాగ్దాన పుత్రుడు, గొప్ప ఆస్తికి వారసుడు, కానీ సంపద మీద మనసు లేదు. కానీ ఆ దినాలలో సంఘము లేదు, సహవాసము లేదు, ఇలాగ దర్శించే సేవకులు కూడా లేరు. కానీ ప్రతి దినమున పొలములో ధ్యానించుటకు బయలు వెళ్ళేవాడు. ఇస్సాకు 2వ అధ్యాయం 1వ వచనం ఏసుకేలు గ్రంథం ఏమన్నాడు? నువ్వు చక్కగా నిలబడము, బాబా నేను నీతో మాట్లాడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడు. ఎట్లా మాట్లాడతాడు? బొమ్మ తీసుకొచ్చుకుంటే కాదు, దేవుని గ్రంథం చదివితే మెల్లని స్వరము ఆయన మనతో మాట్లాడు. నీకు ఒక ధైర్యం ఇస్తాడు. నువ్వు బైబిల్ చెప్పేటప్పుడు యోబు వస్తాడు. ఏం పేరు నీ పేరు? అభిష. నేను మీ ముత్తాతనమ్మ. ప్రభు కొరకు నాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అపవాదాలు వచ్చినాయి. ప్రభు కొరకమ్మా నేను సమస్తము కోల్పోయినమ్మా, కానీ ప్రభు కొరకు నేను నిలబడినాను. ఎక్కడ కోల్పోయినానో అక్కడే రెండింతలుగా నన్ను ఆశీర్వదించాడు. కాబట్టి అభిష, ఇదిగో నువ్వు ప్రభు కొరకు నిలబడు. ఇస్రాయేల్ దేశపు చిన్నది వస్తుంది. అభిష, నేను ఎవరో తెలుసా? నేను ఇస్రాయేల్ దేశపు చిన్నదాని అంటాను. మా అమ్మ పిల్లపటాల నుండి దైవ మార్గంలో నడిపించింది. ఒక అన్య వ్యక్తిని నేను ప్రభు దగ్గరికి నడిపించాను. నేను ప్రభు దగ్గరికి కనుక తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన చదువుతున్నాను. వస్తానే ఫోన్ కాదు ముట్టుకోవాల్సిందే. బుక్స్ చదవాలి, ప్రార్థన చేయాల, ఇష్టపడి చదవాల. సెలహాపేదని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 5 మంది కుమార్తెలు, తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. అంకుల్ మా ఇంట్లో కుమారు లేనంత మాత్రాన ఇస్రాయేల్ వంశంలో నుండి మా వంశం సమసిపోనేలా మా నాన్న రక్తం పంచుకొని పుట్టిన కుమార్తెలు మేము ఉన్నాము కదా అని అంటే దేవుడు అంటాడు, సెలహాపేది కుమార్తెలు చెప్పినది యుక్తము అన్న. తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. వీసు సునీత ఒక వైద్యురాలు, ఆమె కుమార్తె కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్. అట్లా చదవల్లా. ఏం చదువుతావులే తాత, రేపు రిటైర్డ్ అయినాక మా అమ్మకు అన్ని లారీకి వచ్చాయి, అవన్నీ మాకే కదా అనుకొని ఉండవు.
నా సంతకం కోసం 10 మంది ఎదురు చూడాలి అని పోరాటంతో చదవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, తన పనిలో నిపుణత గల వారిని చూసిగా వారు అల్పులైన వారి ఎదుట కాదు, రాసుల ఎదుట నిలుస్తారు. మైక్రో సాఫ్ట్వేర్ అయిన CEO ఎవరు? సత్యం నాదేళ్ళ. ఏ ఊరు అయింది? ఈ ఎల్లన్నూరు, మన తాడిపత్రి పక్కన. వాళ్ళ నాయనళ్ళు హైదరాబాద్కి పోయినారు, అక్కడ నుండి అమెరికా పోయినాడు. ఆయన ఇప్పుడు సంవత్సరానికి కొన్ని కోట్ల జీతమైన ఒక చిన్న పల్లెకారుడై కనుక ఇష్టపడి చదవాల. మా నాయన లెక్చరర్, మరి నేను ప్రిన్సిపల్ అని కాకపోతే ఎట్లా అనేది ఉండాల. ఎందుకు లేబా నాకు బోకులతోటి పని చెప్పినారు, అదే దొంగతాలే అని అనకూడదు. అర్థమైందా? ఇష్టపడి చదవాల. ఎట్లా చదవాలా? కష్టపడి కాదు. ముక్కలు అంటే 4 ముక్కలు తింటావు ఇష్టపడి. పప్పు అయితే 2 ముద్దలే, నాకు చాలే అత్త, ఆకులు కాలే అంటావు. కనుక ఇష్టపడి చదవాల. కాలేబు కుమార్తె తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె. యెఫ్తా కుమార్తె తండ్రి మాట నెరవేర్చిన కుమార్తె. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారు అంట. కనుక ఇష్టపడి చదివితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక 1, నేను నిన్ను మరువను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను కలుసుకుంటున్నాను. యోబు గ్రంథం 22:21 ఏముందంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును. ఎక్కడ యోబు గ్రంథం అంటే? సునీతమ్మ ఆ మత్తయి సువార్తకు పోయింది చూడ అమ్మ, చదువు నిసి చదువు అమ్మ. 22:21 దొరకలేదు పో. పిల్లప్పుడు మా దేవదాస్ అయ్యవారు ఇంతలా అక్షరాలు రాపించేవాడు కానీ ఇసుకలో. ఇప్పుడు నిసి కూడా ఇది సన్నగుంది అంటుంది. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు. ఆయనతో సహవాసం చేస్తే పరలోక విషయాలు తెలియజేస్తాడు ఆయన మనకు. 4వ మాట, నేను నిన్ను తప్పిస్తాను. ఏమంటున్నాడు? నేను నిన్ను తప్పించదను. ఇర్మీయా గ్రంథం 39:18 చదవండి, లేదంటే 30:18 కానీ. ఇర్మీయా గ్రంథం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రక్షించి, అప్పుడు పట్టణం దాని కొండ మీద కట్టబడిను, నగరీయు యథాప్రకారం నివాసములు. నేను నిన్ను తప్పిస్తాననేది లేదా? 39:18 నీవు నన్ను నమ్ముకుంటే నిన్ను తప్పించాను. అది నేను నిన్ను తప్పించేదను ప్రతి పరిస్థితి నుండి. ఒకసారి మన అనుదిన ప్రయాణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కనిపించని ప్రమాదముల నుండి నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. నేను నిన్ను తప్పించదను. 91 కీర్తనలు అదే కదా. అతడు నన్ను గూర్చి మొరపెట్టగా నేను అతన్ని విడిపించి అతని గొప్ప చేసి ప్రతి సమస్య నుండి అతను తప్పించేదను, నా రక్షణ అతనికి చూపించు. నేను నిన్ను తప్పించేదను. అట్లాగే 39:17 కూడా ఏముందో చూడండి ఇర్మీయా గ్రంథంలో. ఇందాక చదివిన 18లోనే 17లో కూడా నిన్ను విడిపించదని అనే మాట ఉంటుంది చూడండి. ఇందాక చదివిన
ఈనాడు సెలవిచ్చుచున్నావు. నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారు బ్రతుకుడు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల నేను తప్పించదనే వచనంలోనే అందుకు రాజైన అదే మాట చదువు. మరియు నీవు వాడు చేసి నువ్వు చదువు నిసి. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను తప్పించేదను. ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకోండి. అది 17లో ఉంటుంది. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. నీవు భయపడు మనుషుల నేను నిన్ను విడిపించేదను, నిన్ను తప్పించేదను, నిన్ను విడిపించేదను. మరొక మాట, నేను నిన్ను ఏర్పరుచుకున్నాను. ఏమంటున్నాడు? నేను నిన్ను ఏర్పరుచుకున్నాను. మరొక మాట, నేను నిన్ను ఆశీర్వదింతును. నేను నిన్ను ఆశీర్వదింతును. ఆదికాండం 22:17. కనుక మన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరవజాలను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను తప్పించదను. శద్రక్ మేషక్ అబేద్గోయులు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షించక పోయినను. చూసారా? దానియేలు సింహాల బోను నుండి విడిపించాడా లేదా? కనుక విడిపించే దేవుడు. 50 కీర్తన 5 ఏళ్ళు కదా, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నువ్వు నన్ను మహిమ, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించు. ప్రార్థన ప్రేమించిన మా తండ్రి, సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకేమో ప్రార్థిస్తాను. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. మా ప్రియులు చిన్నయేసు గారు కరుణను బట్టి పాలు జీవితంలో మీ సంకల్పాలను ఉద్దేశాలు ఏవైతే నెరవేర్చండి. షారోను డాక్టర్గా చిత్తూరులో సిద్ధపడతాను. సుందర్ అయిన భార్య కుమారుడు కుమార్తెను జీవించండి. సునీతమ్మ ఇదిగో కుమారుడు 10 పరీక్షలు రాస్తున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన త్రోవ నీకు బోధించదను. ప్రతి సబ్జెక్టు దాసు కుమారుడు, నరసింహ కుమారుడు, కళా మేడం యొక్క అన్న కుమార్తె, ఇంకా నమ్మిన పిల్లలు ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుతారు. మీ కృపను దాయించి సునీతమ్మ అత్తమ్మ ఆడపడుచుని కూడా జీవించింది. అలాగే రాజమ్మక్క మరి భర్తను బట్టి కుమార్తెను దీవించి, ముఖ్యంగా మిసి సునీల్ వారి జీవితాలలో ఈ సంకల్పాలను ఉద్దేశాలు ఏవైతున్నా నెరవేర్చు. సుదీపుని బట్టి మీకు స్తోత్రం, తల్లిని బట్టి, అక్కను బట్టి, అలాగే కరుణాకర్ కుటుంబాన్ని, సురేష్, భూషణం, రాజన్న కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కుమార్తె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. రాబోయే దినాలలో వివాహం చక్కగా జరుగుటకు అన్ని మార్గాలు సరళం దయచేయండి. పిల్లలందరూ యవన ప్రాయంలో ఉన్నారు, ఉన్నతమైన చదివారు. యవనస్తులు యవనరాన్లు ఉన్నారు. వారి జీవితాలలో బాల్యంలోనే ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి వారి జీవితాలలో ఉద్యోగ వివాహ విషయాలలో దయచేయండి. ఎండలు అధికంగా ఉన్నాయి. మా ప్రియులే అనుదిన డ్యూటీలో ప్రతి ప్రయాణంలో కృపాక్షేమాలు ఇచ్చినారు. వృత్తులలో అధికారులు అనధికారుల మధ్య కృపాక్షేమాలు ఇచ్చి వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. పిల్లల మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలు ఎదుగుటకు కృపను దయచేయండి. ఎండల వలన ఎటువంటి బలహీనతలు గురి కాకుండా కాపాడమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.